హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్ చూపిస్తున్నాను. ఏమి ముందుకి హుండై గ్రాండ్ ఐటెన్ తీసుకురావడం జరిగింది. స్పోర్ట్స్ వేరియంట్ సార్. సెకండ్ ఓనర్ బండి, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, పొల్యూషన్ వ్యాలిడ్ ఉంది, 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. వైట్ కలర్ బండి, ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ అయితే రీప్లేస్మెంట్ లేదు. ప్రజెంట్ ఢిల్లీలో ఉంది. ఢిల్లీ నుంచి అయితే మీకు పంపించడం జరిగింది. లేదు మీరు ఇక్కడికి వచ్చి చూసుకుని తీసుకెళ్తా అంటే ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది సార్. ఎన్ఓసీ అప్లై చేస్తాను సార్. బండి అయితే నీట్గా చూపిస్తాను. బండి చూసుకోండి. ఇక్కడైతే ఫుల్ పేమెంట్ చేయాలి. ఎటువంటి ఫైనాన్స్లో అయితే రావు. చూసుకోవచ్చు. బండి అయితే చూసుకోవచ్చు. వైట్ కలర్ బండి సార్. డోర్లు కానీ గ్లాసులు కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. ఫ్రంట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. ఎటువంటి గ్రిల్ కానీ బాడీ మీద ఎటువంటి స్క్రాచ్లు అయితే లేవు సార్. చూసుకోవచ్చు. ఢిల్లీ బండి, ఢిల్లీలో ఉంది. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ కూడా 100కి 80-90% హెడ్ ల్యాంప్స్ ఉండడం జరిగింది. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. చూసుకోవచ్చు. బండి అయితే అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ సార్. ఏ బండికైనా టచ్ అప్ అవుతూనే ఉంటుంది. టైర్లు కూడా 100కి 60-70% టైర్ పర్సెంటేజ్ ఉంది. చూసుకోవచ్చు. ఇదైతే సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది. గ్లాసులు కూడా మొత్తం ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి. చూసుకోవచ్చు. హుండై గ్లాసులు అనేది ఏది రీప్లేస్ కాలేదు సార్. మొత్తం ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి. చూసుకోవచ్చు. టైర్ పర్సెంటేజ్ చూసుకోండి. ఒక 80-90% బ్యాక్ సైడ్ టైర్ ఉండడం జరిగింది. రైట్ సైడ్ది చూసుకోవచ్చు. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ అనేది రాదు సార్. మొత్తం ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్ బండి. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్. చూసుకోవచ్చు. డిక్కీ ఎటువంటి పానాన్ని పెట్టలేదు సార్. బండి అయితే ఒరిజినల్ ఉంది. క్వార్టర్ ప్యానల్ మొత్తం ఒరిజినల్ ఉంది. జాకీ రాడ్ వీల్ పైన ఉన్నాయి. స్టెఫ్నీ వచ్చేసి ఒక 60-70% స్టెఫ్నీ టైర్ ఉండడం జరిగింది సార్. చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్ అయితే డిక్కీ ఉండడం జరిగింది. ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. డబ్బా అనేది లేదు సార్. రస్టింగ్ కూడా లేదు. చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకుంటే ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. లెఫ్ట్ సైడ్ పర్ఫెక్ట్ ఉంది. ఫుల్లీ బంపర్కి టచ్ అప్ అయింది. అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ సార్. ఏ బండి కానీ టచ్ అప్ అవ్వకుండా అయితే బళ్ళు దొరకవు. సెకండ్ హ్యాండ్ బళ్ళు, పెయింట్ పడిన బళ్ళు కావాలనుకుంటే కొత్త బళ్ళు కొనుక్కోవడం బెటర్ సార్. ఢిల్లీలో అయితే ఖచ్చితంగా పెయింట్ అవుతుంది బండికి. రేర్గా దొరుకుతూ ఉంటాయి ఒరిజినల్ పెయింట్ ఉన్న బళ్ళు. చూసుకోవచ్చు. సీట్ కవర్లు కూడా 100కి 70-80% సీట్ కవర్లు ఉండడం జరిగింది. పిల్లర్స్ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ది రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది సార్. కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. నార్మల్ ఏసీ వస్తుంది. 5 గేర్స్ మాన్యువల్ గేర్స్ ఉంటాయి సార్. స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ వస్తాయి. చూసుకోవచ్చు. పంచింగ్ పేస్టింగ్ అని పర్ఫెక్ట్ ఉంది. జాకెట్స్ అన్ని ఒరిజినల్లో. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు. అండర్ బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. టైర్ పర్సెంటేజ్ చూసుకోండి. ఒక 70% అయితే టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది సార్. 2016 2వ నెల రిజిస్ట్రేషన్ బండి. చూసుకోవచ్చు. ఏ బాగున్నాడు భయ్యా. 77,345 కిలోమీటర్లు తిరిగింది సార్. జెన్యూన్ రీడింగ్ అయితే ట్యాంపింగ్ అయితే లేదు. డీజిల్ బండి. స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి. చూసుకోవచ్చు. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఏసీ చిల్ ఉంది సార్. ఏసీ అయితే ఏసీ కూలింగ్ బాగా వస్తుంది. ఏసీ అయితే చిల్ ఉంది. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి దీనికి. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్. చైల్డ్ లాక్ వస్తుంది. చూసుకోవచ్చు. విండోస్ లాక్ అన్లాక్ ఉంటుంది.
సరే ఇంజన్ కూడా చూపిస్తాను, ఇంజన్ కూడా చూసుకోవచ్చు సార్. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, రూఫ్ పర్ఫెక్ట్ ఉంది, రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. సీట్ కవర్స్ కానీ ఇంటీరియర్ కానీ పర్ఫెక్ట్ ఉంది సార్. మీకు అయితే ఒక రూపాయి పెట్టుబడి లేదు, ఓన్లీ ఫ్లోర్ మ్యాటింగ్ ఒకటి వేయించుకోవాలంతే. దీనికి పెట్టుబడి అంటే ఇంజన్ చూపిస్తాను, ఇంజన్ కూడా చూసుకోవచ్చు. యాప్రాన్స్ చూసుకోవచ్చు సార్, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ ఉన్నాయి. రేడియేటర్ పట్టీ కానీ చాయిస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. కొంచెం లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉండడం జరిగింది. యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు, టైమింగ్ చైన్ రిప్లేస్ కాలేదు, కంపెనీ స్టిక్కర్స్తో అయితే ఇంజిన్ ఉండడం జరిగింది. టైమింగ్ చైన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉండడం జరిగింది సార్. కొంచెం ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. చాలు కన్నావే సింగిల్ సెల్ఫ్ బండి స్టార్ట్ ఉంది సార్, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఎక్స్ట్రా ఏదో ఎటువంటి ఆయిల్ లీక్ లేదు. బంద్ చూసుకోవచ్చు సార్, మీకైతే నీట్గా చూపిస్తున్నాను, ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న బళ్ళు మాత్రమే పెడతాను సార్ నేనైతే. ఇంజన్ నుంచి ఎటువంటి రిపేర్ అనేది ఉండదు మీకు. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్ మీద సింగిల్ ఓనర్ బండి, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. హోండా గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ బండి సార్, సెకండ్ ఓనర్ బండి. సెకండ్ ఓనర్కి మారుతుంది ఇప్పుడు ప్రజెంట్, ఒకే ఇంట్లో రెండు పేర్లు మారతం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఏదైనా ఫోన్ చేయండి. దీని ధర వచ్చేసి కేవలం 2,85,000 ఇదే ఫైనల్ రేట్ అని చెప్తున్నారు. ఇదే ఒక 5-10 వేలు అటు ఇటుగా తగ్గొచ్చు సార్. మీకు ఇంట్రెస్ట్ ఏదైనా ఫోన్ చేయండి, టైం పాస్ కాల్ చేయొద్దు. మన వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి సార్. ఓకే సార్.